గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? సో మన వెయిట్ లాస్ జర్నీలో లాస్ట్ 3 days నుంచి నేను వాకింగ్ చేయలేదు. సో డే 23 బుధవారం లాస్ట్ డే నేను వాకింగ్ చేసింది. బుధవారం, ఇవాళ సోమవారం, అంటే మధ్యలో గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 days నాకు వీలు పడలేదు వాకింగ్ చేయడానికి. ఇవాళ మార్నింగ్ వాకింగ్ చేద్దామని చెప్పేసి చూస్తే వర్షం పడింది. సో బికాజ్ ఆఫ్ వర్షం ఇవాళ నేను వాకింగ్ చేయలేదు. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో నాకు డౌట్ ఉండే, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వర్షాకాలం కదా, మరి నాకు మధ్యలో పాసిబుల్ అవుతుందా కాదా, ఆల్టర్నేట్ ఏం చేద్దామని చెప్పేసి ఒక డౌట్ ఉండే. బట్ ఇవాళ వరకు నాకు ఎప్పుడు కూడా వర్షం ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ ఒక్కరోజు ఫస్ట్ డే వర్షం వల్ల నేను వాకింగ్కి వెళ్ళలేదు. మిగతా అన్ని డేస్ కూడా నాకు వర్షం సహకరించింది. బట్ ఏం వాన పడలేదు. బట్ నేనే నా పర్సనల్ పనుల వల్ల కొంచెం సీరియస్గా ఎవ్రీడే వాకింగ్ చేయలేకపోయినా. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ డే నేను వాకింగ్ చేసిన రోజు నా వెయిట్ వచ్చేసి 84.2 kgs, సారీ 84 kgs. అప్పుడు నేను వాకింగ్ చేయకపోయినా కూడా డైటింగ్ విషయంలో స్ట్రిక్ట్గానే ఉన్నా కాబట్టి ఏం వెయిట్ గెయిన్ కాలేదు. సో ఇవాళ వెయిట్ వచ్చేసి 84.2. సో ఆన్ అండ్ యావరేజ్గా నేనైతే ఒక 3 kgs వెయిట్ లాస్ అయితే అయినా వెయిట్ లాస్ జర్నీలో. సో రిమైనింగ్ అప్డేట్స్ రేపటి వీడియోలో పెడతాను. సో మనం వీడియో పెట్టలేదు అంటే ఆ రోజు వాకింగ్ చేయలేదన్నట్టే మీనింగ్, తర్వాత సిరీస్ మొత్తం చూసినా కూడా. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతున్నా. స్టిల్ నాకున్న సబ్స్క్రైబర్స్కి చెప్పాలంటే నేనే పర్ఫెక్ట్ ఎక్స్పెక్టెడ్ వీడియోస్ ఇవ్వలేకపోతున్నా. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.